సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనము. 10 minutes అయిపోద్దాం. ఫ్యాన్ ఇవ్వ జాన్ తీసి పెట్టా. యవనస్తులు లోపలికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. హౌలు వస్తుంది, తగ్గించి బేస్ తగ్గించి రావాలి అన్నా. ఓకేనా? సజీవుడేసుని రక్తంలో కడుగుబడి నా రథం పెడతాడు. రైట్. ఏంట్రా మానిటర్ ఆన్ చేయలేదు. సౌండ్ తగ్గించి ఆన్ చేయాలి నాన్న. చెక్కలు అడి సజీవుడేసు రక్తములో కడుగబడిన జనమా, ఫోర్ 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 రావట్లా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన మనమా. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగెడుమా. యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగెడుమా. సజీవుడేసు రక్తములో కడుగబడిన జనమా,
ఆది గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, జీవితకాలం స్వల్పం, యౌవనమెంతో శ్రేష్టం. జీవితకాలం స్వల్పం, యౌవనమెంతో శ్రేష్టం. నీ యవన బలము యేసుకే వాడిన జీవితమెంతో బలవంతం. నీ యవన బలము యేసుకై వాడిన జీవితమే ఫలవంతం. యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా, యేసుకై పరుగిడుమా. యువజనమా యేసుకై బలపడుమా, చెడియకుమా, యేసుకై పరుగిడుమా. ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం. ఆకర్షించే లోకం ఆశల నాశన కూపం. లోకాశలను జయించి సాగిన చెరదవు పరలోకం. లోకాశలను జయించి సాగిన చెరదవు పరలోకం. యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా, యేసుకే పరుగిడుమా. యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా, యేసుకే పరుగిడుమా. తోటయే సంగం, పని చేయుట నీ ధర్మం. దేవుని తోటయే సంగం, పని చేయుట నీ ధర్మం. నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం. నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం. యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా, యేసుకే పరుగిడుమా. యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా,
యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా యేసుకై పరుగెడుమా. యువజనమా యేసులో బలపడుమా, చెడియకుమా యేసుకై పరుగెడుమా, యేసుకై పరుగెడుమా. చివరికి ఒక పాట పాడుకొని ముగించుకుందాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు పాట పాడుకుందాం. యజమానుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు. ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని. వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన వాడు. వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన వాడు. పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రవగుదువు. పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రవగుదువు.
అలసిపోతు ఏనాడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు యవ్వనేచ్ఛలను వీడుము, యేసు ప్రభుని వేడుము. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. శోధించుము, సాధించుము. యవ్వనేచ్ఛలను వీడుము, యేసు ప్రభుని వేడుము. యవ్వనేచ్ఛలను వీడుము, యేసు ప్రభుని వేడుము. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. శోధించుము, సాధించుము. వెంటాడుము, శోధించుము, సాధించుము. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు, అలసిపోతు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోతు ఏనాడు. అలసిపోతు ఏనాడు. అలసిపోతు ఏనాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న డేవిడ్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, జీవాత్మైన మా యేసు ప్రభువా, నీ ప్రేమకై వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యవనస్తుల కూడికలో ప్రభు మీరే ముందుండి కార్యం జరిపిస్తున్నారని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ప్రభు. మీరు చేసే కార్యాలు కంటి కనపడవు, చెవి కనపడవు, మనసుకు అగోచరమని నమ్మి విశ్వాసంతో ప్రార్థిస్తూ మేము ఊహించని రీతిగా ప్రభు ఈ యవనస్తుల కూడికకు మాకందరికీ మీరు దయచేసిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునేసి ప్రభు, నీ పక్షంన నిలబడుచున్న నీ బిడ్డని కాలు చెరయ్యండి, మరుగుపరచండి. మీ పరలోక వర్తమానంతో అభిషేకించమని ప్రార్థిస్తూ యవనస్తులకి ఏ అయితే ఇంపైన వాక్యమును మీరు అందిస్తున్నారో మీ బిడ్డని మీరే మహింపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంతో బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఎమ్మిగనూరు నుంచి వచ్చినటువంటి ఎబినేజర్ అన్నయ్య మన మధ్య ఉన్నారు. అన్నయ్య వాక్యం అందిస్తారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ సాంగ్ కూడా. లోపల ఇంకా ఖాళీ ఉంది. బయట యవనస్తులు ఎవరైనా ఉంటే లోపలికి రావాల్సిందిగా మనం.
రాజు సిలువ సేనలం యువకులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం అనుదినము బూరలు దేదం అడుగడుగున ధ్వజము నిలిపెదం అల్లు పెరుగక సాగెదం అపజయములొందము యేసురాజు ముందు నడువగా మా యేసురాజు ముందు నడువగా కులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం యువకులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం అడ్డులెన్ని మాకు తగిలినా ఆపదలే సంభవించినా అడ్డులెన్ని మాకు తగిలినా ఆపదలే సంభవించినా అవమానము కలిగిన ఆగము ఏ విధమున అవమానము కలిగిన ఆగము ఏ విధమున యేసురాజు ముందు నడువగా మా యేసురాజు ముందు నడువగా యువకులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం యువకులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం అపవాది అగ్ని బాణముల్ విశ్వాసము తార్పివేసెదం అపవాది అగ్ని బాణముల్ విశ్వాసము తార్పివేసెదం అనుదినము సిలువ మోసి ప్రభుని వెంబడించెదం అనుదినము సిలువ మోసి ప్రభుని వెంబడించెదం రాజుకై వేచి ఉండెదం రాజుకై వేచి ఉండెదం
యువకులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం. యువకులం నవయోధులం యేసురాజు సిలువ సేనలం. యేసురాజు సిలువ సేనలం. యేసురాజు సిలువ సేనలం. రైట్, టైం ఎంత అయింది ఇప్పుడు? 3:30 కదా. మీరు ఏం భయపడద్దు. 4 కరెక్ట్ సెకండ్స్ ముళ్ళు ఆగుతుంది కదా, అప్పుడు ఆపేస్తాను నేను. సో ధైర్యం తెచ్చుకోండి, ఏం భయపడద్దా. పాపం అలసిపోయి ఉంటారు, మార్నింగ్ అంతా విన్నారు, మళ్ళీ వినటం కష్టం. నేను తప్పించుకోవడానికి ఇంతకు మించి మార్గం దొరకలేదు నాకు. అందుకని నేనే ప్రపోజ్ చేశాను, యూత్కి మాట్లాడతాను అని. వాళ్ళు అడిగారు. యూత్కి మాట్లాడే పని అయితే నన్ను రాత్రి పెట్టకూడదు, నేను పంపించేయాలని అడిగాను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నేను 4 వెళ్ళిపోతే నేను వచ్చి చాలా రోజులైంది, ఇంట్లో నుంచి బయటకు వచ్చి. నేను కూడా బెంగ పెట్టుకున్నాను ఇంటి మీద. అందుకని త్వరగా వెళ్ళాలని నా ప్రయత్నం, అంతే. రైట్, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనకందరికీ బాగా తెలిసిన మరొక ఉపమానం ఇది. వర్తమానం మాదిరి కాకుండా జస్ట్ మాట్లాడుతూ విందాం. మీరు కూడా మాట్లాడండి, నేను మాట్లాడతాను. మనం మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు చదవాలి. ఓ పని చేద్దాం, చదువుదామా? మొత్తం చదివేద్దాం. మీకు కొంచెం ప్యాసివ్గా ఉండకుండా మత్తు దిగినట్టు ఉంటుంది. ఒక వచనం మీరు చదవండి, ఒక వచనం బ్రదర్స్ చదువుతారు. అర్థమైందా? రైట్. ఒక వచనం సిస్టర్స్ చదువుతారు, ఒక వచనం బ్రదర్స్ చదువుతారు. ఎవరితో ప్రారంభిద్దాం? భారతదేశం కాబట్టి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి వారితోనే ప్రారంభిద్దాం. రైట్, 15, 11 మీరు ప్రారంభించండి అమ్మా. రెడీ? 1, 2, 3. చాలు చాలు, ఒక వచనమే చదవాలి. రైట్. వానిని పంపాను. మీరు కరెక్ట్ చదివితే నేను ప్రైజ్ కూడా ఇస్తాను. భయంతో చదవండి, జాగ్రత్తగా చదవండి. ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్, కేర్ఫుల్గా చదవండి. నెక్స్ట్.
చాలు, టైం అవుతుంది. ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. నా ప్రశ్న ఏంటంటే, ఇది తెలుసు కదా, కొంచెం వాల్యూ తగ్గించినట్టు, ఈ ఉపమానం తెలుసు కదా మీకు? రైట్, నాన్న అవుట్ ఆపేసాయి అంతే, మనమే కాబట్టి. రైట్, ఈ ఉపమానం తెలుసు కదా? రైట్, ఓకే. చిన్న కుమారుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళటానికి గల కారణాలు ఏంటి అమ్మా? రైట్, స్నేహం, ఓకే, అదే స్వేచ్ఛ, ఫ్రీడమ్, రైట్. ఇంకా లోకాశలు, ఓకే, వెరీ గుడ్. మన దగ్గర ఏం లేవా కారణాలు? ఏమవుతుంది? తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోవడం, ఓకే, గుడ్. చెడు సహవాసం వాళ్ళు చెప్పినారు, రైట్, ఓకే. దుష్ట సాంగత్యం, దుర్వ్యాపారం అంటే చెడ్డ అలవాట్లు, ఓకే. ఇంకా ఇండిపెండెంట్ లైఫ్, స్వేచ్ఛ. ఇంకా మీకేం తోచట్లేదా? ధనంపై ఆశ. ధనం సంపాదించడం, ఉన్నది పోగొట్టుకున్నాడా? ఉన్నది పోగొట్టుకున్నాడు, రైట్, ఓకే, వేసుకుందాం. ధనంపై ఆశ, రైట్, ఏదో సాధించాలని, గుడ్. తండ్రి దగ్గర ఫ్రీడమ్ లేకపోవడం అని అనుకున్నాడు, ఇంట్లో ఫ్రీడమ్ లేదని అనుకున్నాడు, రైట్, అంతేనా? రైట్. కానీ మీరు ఎవ్వరికి చెప్పని ఇంకొక రీజన్ నేను చెప్తా. ఈ చిన్న కుమారుని పతనం వెనకాల మరొక కారణం ఉంది. కాదు, మీకు తెలియని మరొక ప్రపంచాన్ని నేను పరిచయం చేస్తా. మరో ప్రపంచం, సినిమా కాదు. మీకు తెలియని మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తా. అదేంటో తెలుసా? మనము మాత్రమే లేము. మీరు భయపడకండి. నిన్న అన్న చెప్పాడు ఒక మాట, మీకు భయమేసిందో లేదో తెలియదు. ధనాశను ప్రేరేపించే దురాత్మ ఉంటుందట. మ్యామ్మన్ అంటే అర్థం అదే, కరెక్ట్. ధనాన్ని ప్రేమించే ఒక దురాత్మ ఉంటుందట. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలు. అపవాది తిరుగుబాటు చేసినప్పుడు 3/4 వంతు దేవదూతలు పడద్రోయబడతారు. కొందరికేమో గాఢాంధకారం భద్రం చేసి పెట్టాడు, కొందరేమో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారి అపవాది పడిపోయిన దేవదూతలే దురాత్మలు, దయ్యాలు, చచ్చిపోయిన వాళ్ళు కాదు. అర్థమైందా? చనిపోయిన వాళ్ళు దయ్యాలు కాదు, పడిపోయిన దేవదూతలే. ఈ చిన్న కుమారుని పతనం వెనక మరొక కారణం, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించే నేను మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా కనపడ్డు. అతను 3 వాడుకుంటాడు. శరీరాన్ని వాడతాడు, ప్రేరేపిస్తాడు, మనకు ప్రత్యక్షంగా కనపడ్డు. లోకాన్ని వాడతాడు, ప్రేరేపిస్తాడు. మనలో ఉన్న ఈగో ఉంటుంది కదా, జీవపు డంబం, దాన్ని వాడతాడు, ప్రేరేపిస్తాడు. అర్థమైందా? వీడు డైరెక్ట్గా కనపడ్డావు. మీకు ఇప్పుడు అర్థమైందా ఎవరిని గురించి మాట్లాడుతున్నాను? అపవాది, రైట్. చిన్న కుమారుని పతనం వెనక, లేకపోతే అతను తండ్రి ఇంటిని విడిచి వెళ్ళటం వెనక అపవాది ఉన్నాడు. నిరూపించమంటారా? నేను నిరూపిస్తాను. రండి చూద్దాం. 15వ అధ్యాయం. అపవాది ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి, యవన జీవితాలపై వాడి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నేను ప్రారంభిస్తున్నాను. 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం. మొదటిది 12వ వచనం చూడండి. 15వ అధ్యాయం 12వ వచనమా? వారిలో చిన్నవాడు నాకు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని
పంచిపెట్టాను. మీకు ఇక్కడ ఒక సత్యం చెప్పాలి, ఒక చరిత్ర చెప్పాలి, లేకపోతే ఒక కష్టం చెప్పాలి, ఒక నాగరికతకు సంబంధించిన ఒక పదం చెప్పాలి. అదేంటంటే యూదుల జీవితాల్లో తల్లిదండ్రులు బ్రతికుండగానే ఆస్తి అడిగితే తండ్రి అతని దృష్టిలో చనిపోయినట్టు లెక్కట. అర్థమైందా? అంటే తండ్రి చనిపోతేనే ఆస్తి సంక్రమిస్తుంది. ఇప్పుడు ఆస్తి ఇమ్మని అడిగాడంటే ఇతని దృష్టిలో తండ్రి ఏమైపోయినట్టు? చనిపోయినట్టు. ఇప్పుడు వినండి, మొదటిది, ఈ తండ్రి ఇంటిని గురించి తనకి అర్థం కాలే పరిస్థితి. బాగా వినాలి, జాగ్రత్తగా వినాలి. తండ్రి ఇల్లు ఎలా ఉంటుందో మీకు ఏమైనా అర్థమైందా? ఈ పారాగ్రాఫ్లో మనకు తండ్రి ఇంటిని గురించి మీకు ఏమైనా అర్థమైందా? పనివాళ్ళు ఉన్నారు, సమృద్ధి ఉంది, దూడలు ఉన్నాయి, అనగా బలి పశువులు, అంటే మనం తినటానికి అవసరమైన మాంసం ఉంది, బంగారు ఉంది, వస్త్రం ఉంది, చెప్పులు ఉన్నాయి. మొత్తం ఒక మాట చెప్పాలంటే నా తండ్రి ఇంట సమృద్ధిగా ఉన్నది అంటాడు. అంటే సమృద్ధికరమైన స్థలం తండ్రి ఇల్లు. కానీ సమృద్ధికరమైన స్థలాన్ని విడిచి వెళ్ళటానికి ఇతన్ని ప్రేరేపించిన వాడు అపవాది. నెంబర్ 1, మొదటి ఎత్తుగడ నేను చెప్తున్నాను. ప్రస్తుత నీ పరిస్థితి నీకు అసంతృప్తిగా చూపిస్తాడు. అర్థమైందా? నువ్వు ఏ పొజిషన్లో ఇప్పుడు నువ్వు ఉన్నావో అందులో ఏం చూపిస్తాడు? దేన్ని కలిగిస్తాడు? ఏ ప్రేరేపణ, ఏ ఆలోచనను కలిగిస్తాడు? అసంతృప్తిని కలిగిస్తాడు. తండ్రి ఇల్లు సమృద్ధి కలిగిన స్థలాన్ని అసంతృప్తిగా చూపించాడు. ఇందులో ఏమీ లేదు కానీ నెట్టుకు చూపించాడు. దూరదేశానికి వెళ్ళాడు, అక్కడేముందనుకున్నాడు? సంతృప్తి ఉందనుకున్నాడు. వాస్తవానికి అక్కడేముంది? అసంతృప్తి ఉంది. అంతేనా? ఇంకా ఇలా చెప్తాను, సమృద్ధికరమైన స్థలాన్ని కరువు కలిగిన స్థలంగా చూపిస్తాడు, కరువు ఉన్నటువంటి లోకాన్ని సమృద్ధి కలిగిందిగా చూపిస్తాడు. అదే జరిగింది ఇక్కడ. తండ్రి ఇల్లు చాలా కష్టం అనిపించింది ఉండటానికి, కుమారుడిగా బ్రతకటం. ఇంకా ఇలా చెప్పమంటారా? ఏదైతే అతనికి సంతృప్తినిస్తుందో అందులో ఆయన అసంతృప్తిని చూపిస్తాడు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. నేను ఒక అమ్మాయి జస్ట్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళ నాన్న మాట వినట్లేదంటే ఇంటికి పోయాను విజిటింగ్ కొరకని. మ్యారేజ్ కూడా అయిపోయింది రీసెంట్గా, నేను లేను. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మాయి బాధ ఏంటి అని అడిగాను. మా నాన్న ఇష్టం లేదని అమ్మాయి. మా నాన్న ఉన్న చోట నేను ఉండను అన్నది అమ్మాయి. ఎందుకు అంటే నాకు అప్పుడు ఎదురుగా చెప్పలేదు కారణం. తర్వాత వాళ్ళ నాన్న ఏడుస్తూ చెప్పాడు. ఒక మాట అన్నాడు, నా సొంత బిడ్డ నన్ను నువ్వంటే ఇష్టం లేదని చెప్పినప్పుడు నేను బ్రతికి ఎందుకు సార్? నేను బ్రతికి ఎందుకు? బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం మీ పరిస్థితి అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద అసంతృప్తి చూపిస్తాడు. ఇందులో ఏమీ లేదనిపిస్తుంది. అమ్మ నాన్న మీద చాలామందికి మనసు ఉండదు తెలుసా. నేను మా అమ్మ నాన్న బతుకున్నప్పుడు నేను కూడా పెద్దగా లెక్క చేయలే, నేను కూడా పట్టించుకోలే. ఇప్పుడు గట్టిగా ఏడిసి అరిసినా కూడా మా అమ్మ నాన్న రారు. అన్నం తిన్నావరా అనే ఒక్క మాట అడిగితే చాలు వాడు అనేది మా అమ్మ. ఆ మాట కూడా అడిగేవాడిని కాదు నేను. నా దగ్గరే ఉంది కదా అని లెక్కలింటాను. అమ్మ నాన్న ఇప్పుడు ఇద్దరు లేరు. బ్యాడ్లీ అంటే నేను చాలా తీవ్రంగా, ఒకవేళ దేవుడు ఏదైనా అడిగితే నేను కోరేది ఏంటంటే నా బాల్యాన్ని నాకు ఈ ప్రభువా, మా అమ్మ నాన్నతో నాకు మళ్ళీ గడపాలని ఉంది. నేను రాసుకున్న కవిత కూడా రాసుకున్నాను. నేను బాల్యమా కలలోనైనా తిరిగి రావా అని రాసుకున్నాను. నేను చాలా పెద్ద కవిత రాసుకున్నాను. అమ్మ నాన్న ఉన్నప్పుడు నాకు పెద్ద తృప్తి అనిపించలేదు వాళ్ళని చూస్తే. నా స్వేచ్ఛకు వీళ్ళు ఆటంకాలు అనుకున్నాను, నా ఆనందానికి వీళ్ళు అడ్డు అనుకున్నాను.
రిస్ట్రిక్షన్స్ నాకు నచ్చలా. ఇంట్లో వాళ్ళ కింద ప్రతిదాన్ని ఆజమాయిషి చేసి ఆజ్ఞాపించి తల వంచి మెడ వంచి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికేటట్లు వాడు చేయడం, అవన్నీ ఏమీ నాకు నచ్చలా. కొన్ని సందర్భాల్లో వీళ్ళు పోతేనే నాకు స్వాతంత్రం వస్తుందని కూడా కోరుకున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న మీ స్థితి, నేను ఇది ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు ముందుగానే 2017. అమ్మ చనిపోయింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది లైఫ్లో. నన్ను చూసి ఎవడు అనుకోడు, కానీ వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చింది, 10,000 అవసరమైంది. నా సొంత రక్త సంబంధిని అడిగాను, ఒక 10,000. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? మొదటి ప్రశ్న. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడగని ఒకే ఒక మానవ సంబంధం అమ్మ నాన్న. తెలుసా? మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడగని ఒకే ఒక మానవ సంబంధం అమ్మ నాన్న. భార్య కూడా అడుగుతుంది నా డబ్బులు అని. తెలుసా? పిల్లలు అంటారు నా డబ్బులని. నేను ఒక మాట చెప్తాను, ప్రస్తుతమున్న మీ తల్లిదండ్రి, ప్రస్తుతమున్న మీ గృహ వాతావరణం, ఇప్పుడు మీరు జీవిస్తున్నటువంటి లైఫ్ ఉందే, ద బెస్ట్ లైఫ్, చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాడేం చేస్తాడంటే ఇందులో అసంతృప్తిని చూపిస్తాడు. అమ్మ ప్రేమ తక్కువగా కనిపిస్తుంది, నాన్న ప్రేమ తక్కువగా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ప్రేమ మరొక వైపు దొరుకుతుందని, ఎక్కడో ప్రేమ ఉందని వాడు దిక్కులు చూపిస్తాడు. మీకు అర్థమైంటుందంటాను. నేను దీనికి మించి నేను మాట్లాడు. ఎంత అంటే అమ్మా నాన్నను నిరాకరించగలిగేంతగా మనము బయట ఉన్నదాన్ని ప్రేమిస్తాం. కానీ విచారం ఏంటో తెలుసా? అతడు ఎక్కడైతే సమృద్ధి దొరుకుతుందని వెళ్ళాడో ఏం తిన్నాడు? పందులు తినే పొట్టు తిన్నాడు. ఎక్కడైతే అసంతృప్తి ఉందనుకున్నాడో తిరిగి మళ్ళీ అక్కడికే రావాల్సి వచ్చింది. వన్స్ ఇతనికైతే దొరికింది కానీ మనకు దొరకపోవచ్చు. అపవాదితో ఉన్న అతి పెద్ద ప్రమాదాన్ని చెప్తున్నాను, వినండి. వాడు ఏం చేస్తాడంటే ప్రస్తుత మీ పరిస్థితిని మీకు తక్కువ చేసి చూపిస్తాడు, బయట ఉన్నదాన్ని చాలా ఎక్కువగా చూపిస్తాడు, టెంప్ట్ చేస్తాడు, బయటికి లాక్కొస్తాడు, తల్లిదండ్రికి దూరం చేస్తాడు, దేవునికి దూరం చేస్తాడు, మందిరానికి దూరం చేస్తాడు, తండ్రికి దూరం చేస్తాడు, దూరంగా తీసుకుపోతాడు. ఎంత పాడు చేయాలో అంత పాడు చేస్తాడు. ఆయన ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. 17వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం, 17. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డై. నీ ప్రాణము తీసేంతగా నిన్ను తీసుకెళ్తాడు. ప్రియ యవన చెల్లి, తమ్ముడు, ఈ మాటల జ్ఞాపకం ఉంచుకోండి. సంఘం, మందిరం, సహవాసం, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, పరిశుద్ధుల సహవాసం, ఇందులో ఏమీ లేదనిపిస్తుంది. బయట మజా ఉందనుకుంటాడు, బయట ఆనందం ఉందంటాడు, బయట ఎంజాయ్మెంట్ ఉందంటాడు, బయట ఎంటర్టైన్మెంట్ ఉందంటాడు. నిన్ను అక్కడికి లాగేస్తాడు, దీన్ని తక్కువగా చేసి చూపిస్తాడు. అంతిమ ఫలితం మరణం. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? అపవాది ఎత్తుగడలో మొదటిది ఏంటి? సమృద్ధి కలిగిన స్థలాన్ని ఏమీ లేని దానిగా చూపిస్తాడు, ఏమీ లేని దాంట్లో సమృద్ధి ఉంది అని చూపిస్తాడు. మనం లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయామా? అడుక్కు తింటాం. చెప్పమంటావా? అడుక్కు తింటాం, చదవం, ఎంజాయ్ అంటాం, ఫోన్లు పట్టుకుంటాం, బుక్కులు పక్కన పడేస్తాం. 25-26 ఏళ్ళు వస్తుంది, అప్పుడు కొంచెం మనోడిలో ఆలోచన మొదలవుతుంది, చదివింటే బాగుండు అని. ఇంకేం చదువుతావు? 30 ఏళ్ళు వస్తుంది, పెళ్లి చేస్తారు, ఇంకేం చదువుతావు? అయిపోయి అప్పుడు ఆలోచన చేస్తాం, చదివింటే బాగుండు,
ఉద్యోగం వచ్చింటే బాగుండు. ఒకడు కారులో తిరుగుతాడు, మనమేమో కారు కొనలేము. ఒకడు ఖరీదైన వస్త్రాలు వేస్తాడు, మనమేమో వేయలేము. నాశనం చేసుకునేది ఎవరు జీవితాన్ని? మనమే. గుర్తుంచుకోండి, మీకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి అమ్మా నాన్నని ఇచ్చాడు, మంచి సహవాసాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఆనందించండి, ఇక్కడ సంతోషించండి, కావలసినంత తృప్తి ఉంటుంది. రైట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అతను ఏం చేశాడు చూడండి, 12వ వచనం. వారిలో చిన్నవాడు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత చిన్నవాడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. సెకండ్ పాయింట్, ఆలోచన వచ్చింది. వినాలి, ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అప్పుడే నీకు ఏదైతే కోరిక పుట్టిందో ఆ కోరికను అప్పుడే నెరవేర్చుకోమని ఒత్తిడి చేస్తాడు. ఇక్కడ ఏమనుందో తెలుసా? తండ్రిని అడిగాడు, కొన్ని దినాల తర్వాత, మహా అంటే 1 or 2 days ఉండబట్టలేకపోయాడు. అపవాది యొక్క రెండవ తలంపు మన జీవితాన్ని నాశనం చేయడానికి వాడి మరొక ఎత్తుగడ ఏంటంటే, మన మనస్సుల్లో మన హృదయాల్లో పుట్టిన కోరికను వెంటనే తీర్చుకోమని ఒత్తిడి చేస్తాడు. ఇప్పుడే, రైట్ నౌ, వీలైనంత త్వరగా చేసేయి. నీకు ఆలోచన వచ్చిందా? చూసావా? ఆలోచన వచ్చిందా? కోరిక అంతరంగంలో పుట్టిందా? దాన్ని తీర్చుకో. వీలైనంత త్వరగా తీర్చుకో, వెంటనే తీర్చుకో, ఇప్పుడే తీర్చేసుకో. సామెతల గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. 7:22 త్వరగా. ఆ వెంటనే పశువు వదకు పోవునట్లు పరుల చేతికి చిక్కినవాడు ఎరుగక చీల్చు వరకు వాడు దాని వెంట పోను. చూసారా మీరు ఆ వచనం? వెంటనే, ఇమ్మీడియట్గా. అమ్నోను చేసింది అదే. కోరిక పుట్టింది, చెడ్డ కోరిక చెల్లి మీద. దాన్ని నెరవేర్చుకోవటానికి వెంటనే ఒత్తిడి చేశాడు. యెహోనాదాబ్ అనే ఒక దుర్మార్గుడైన స్నేహితుడు ఉన్నాడు, వాడు ఆలోచన చెప్పాడు, తప్పు చేశాడు. ఇప్పుడే వెళ్ళు, నిన్ను ఆలోచింపనివ్వడు, నిన్ను వివేచింపనివ్వడు. పక్షి వేటగాని ఉరిలో చిక్కినట్లు నీ గుండె అంబును చీల్చేంత వరకు నిన్ను ఒత్తిడి చేస్తాడు, నిన్ను ప్రెజర్ చేస్తాడు. కమాన్, రైట్ నౌ, తీర్చుకో. కోరిక వచ్చింది, తీర్చుకో. ఆలోచన వచ్చింది, వెంటనే నెరవేర్చు. ఇప్పుడే చెయ్యి, ఎక్కడే చెయ్యి. నిద్ర కూడా పట్టనీయడు. మానసిక వ్యాధిని కలుగు చేస్తాడు. వాడికి మానసిక వ్యాధి, జ్వరం వచ్చి అడ్డం పడ్డాడు అమ్నోను అనేవాడు. వ్యాధిగ్రస్తుడై మంచాన పడ్డాడు. కోరిక నెరవేరేంత వరకు నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. నిన్ను ఆలోచించనివ్వడు, నిన్ను వివేచించనివ్వడు. చెయ్యి, ఇప్పుడే చెయ్యి, వెంటనే చెయ్యి, ఇప్పుడే చేసేసేయి. నువ్వు వెంటనే చెయ్యి, నువ్వు ఎక్కువ ఆలోచన చేయొద్దు, ఛాన్స్ రాదు. త్వరగా చెయ్యి, ఇప్పుడే చెయ్యి. వెళ్ళు, మాట్లాడు, తీసుకురా, వెళ్ళు, చెయ్యి. ఇది రెండవ ఎత్తుగడ. మొదటిదేంటి? నీకు ఎక్కడేం బాగాలేదు అక్కడ చూడు, ఎంజాయ్మెంట్ ఉంది, వచ్చేయి. బయట కావాల్సినంత మజా ఉంది, లైఫ్ చాలా బాగుంటుంది, వచ్చేసేయి, బయటకు వచ్చేసేయి. ఏముంది ఇక్కడ? ప్రార్థన, వాక్యం, దేవుడు, పాటలు. ఏముంది ఇక్కడ? అమ్మ, నాన్న. ఏముంది ఇక్కడ? ఏం ప్రేమ ఇది? నువ్వు బయటకు వచ్చేయి, బయట చాలా ఉంది అంటాడు. అడిగి పోయిన తర్వాత దిక్కులేని బతుకుతాం. 2, వెంటనే నీ కోరికను తీర్చుకో, ఇప్పుడే తీర్చుకో. చెప్పేసేయి, మాట్లాడేసేయి, తెచ్చుకో, చేసేసేయి, ఇప్పుడే చేయి. ఎన్నిసార్లు కలగలేదు మనకు? హృదయంలో ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని చెయ్యాలని, దాని కొరకు ఎంత తీవ్రమైన ప్రయత్నాలు చేసింటారు మనం. చేసిన తర్వాత జీవితంలో బాధపడిన సందర్భాలు లేవా?
వద్దులేండి, చాలా అసహ్యమైన ఒక ఎగ్జాంపుల్ ఉంది నాకు. తణుకులో వాక్యం చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి నాతో మాట్లాడాడు. నేను దాన్ని చెప్పలేను కూడా. వెంటనే ఒత్తిడి చేస్తాడు. అతను అబ్బాయి అంటాడు, నేను పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డ తర్వాత అంకుల్, అమ్మను చూసిన, చెల్లిని చూసిన చెడ్డ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. రాత్రిపూట మా అమ్మను చూసి నన్ను వెళ్ళు అని ఎవరో అరుస్తున్నట్టు అనిపించింది నాకు పోర్నోగ్రఫీ చూసిన తర్వాత. నాకు ఒళ్ళు జలధరించింది అబ్బాయి చెప్తున్నప్పుడు. ప్రభుని నమ్ముకున్నాళ్ళండి. అపవాది నీతో తప్పు చేసేంత వరకు ఒత్తిడి చేస్తాడు. నీతో తప్పు వాడి స్ట్రాటజీ తెలుసా? వాడికి ఎంత టాక్టిక్స్ తెలుసా? ఫస్ట్ చెయ్యి అని వాడే ప్రెజర్ పెడతాడు. చేసిన తర్వాత ఏమంటాడో తెలుసా? నీదొక బతుక, ఇంత నీచపైన చేస్తావా? నువ్వు బతికేం లాభం? సావు, వెళ్ళు చచ్చిపో, జీవితం అంతా పాడు చేసుకున్నావు, ఇలాగైనా అంటాడు. ఇంక అయిపోయింది కదా, ఇది చేసావు కదా, ఒకటి అయిపోయింది కదా, నెక్స్ట్ ఇది చెయ్యి, అయిపోయింది, మొత్తం పతనం అయిపోయినావు. కొంత పోతేనేం, మొత్తం పోతేనేం, కానీ నెక్స్ట్ ఇంకోటి చెయ్యి, మరొకటి అలవాటు చేసుకో, మరొకటి చెయ్యి, మరొకటి అలవాటు చేసుకో. చాలా ప్రమాదకరమైన వేటగాడు వాడు. మన జీవితాల్ని, ముఖ్యంగా యవ్వన జీవితాల్ని నాశనం చేసేంత వరకు వదిలిపెట్టడం. ఇది రెండవ ఎత్తుగడ. వెంటనే నీ కోరిక తీర్చుకోమని ఒత్తిడి చేస్తాడు. మూడవది 15వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? కూర్చుకొని ఎక్కడికి? దూరదేశం అని ఇక్కడ ఉంది, కానీ లాంగ్ లాస్టింగ్ అని ఉంటుంది యాక్చువల్గా దాన్ని తర్జుమా చేస్తే. దూరదేశం అంటే అర్థం ఏంటంటే దూరంగా ఉన్నటువంటి ఆ దేశాన్ని నీకు చాలా సుందరంగా చూపిస్తాడు. ఇంతకు ముందే చెప్పాను కదా, చాలా సుందరంగా చూపిస్తాడు. వినాలి. మొదట ఏమంటాడంటే, ఏం కాదు, వినండి, నువ్వు వెళ్ళి మళ్ళీ రావచ్చు, చేసి పశ్చాత్తాపడవచ్చు, అనుభవించి ఇంక వదిలేయచ్చు, ఒకసారి జస్ట్ వెళ్ళేసి చూసేసి వచ్చేయచ్చు. చాలా అందంగా ఉంది, జస్ట్ వన్స్ ఒక్కసారి టేస్ట్ చేయి, ఒకసారి లైఫ్లో ఒకసారి, నువ్వు ఒక్కసారే చేయి అంతే, ఇంకొకసారి చేయొద్దు. ఒక్కసారే వెళ్ళు, ఒక్కసారే మాట్లాడు, ఒక్కసారే ఆ పని చేసేయి, ఒక్కసారే చేయి, నువ్వు మళ్ళీ చేయొద్దు, మళ్ళీ వెంటనే వచ్చేద్దులే, ఏం కాదు, త్వరగా రికవర్ అవుతావు, నువ్వు మళ్ళీ రిస్టోర్ అవుతావు, ఏం పెద్ద కష్టం కాదు, నువ్వు అందులో నిలబడిపోయే టైప్ కాదు, నువ్వు పెద్ద తోపు, ఇట్లా పడినావు అంటే లేచి మళ్ళీ బయటకు వస్తావు, నిన్ను ఏది బానిసగా చేసుకోలేదు, నువ్వు ఎంత శక్తిమంతుడివి, నువ్వు ఈజీగా గెలవగలవు, చేసేయి, ఏం కాదు, ఒక్కసారి చేసి బయటకు వచ్చేయి, అన్నీ టేస్ట్ చేయాలి కదా, దీన్ని కూడా జస్ట్ టేస్ట్ చేయి, అనుభవించు, ఏముంది అని అందులో ఉన్న రమ్యతనంతా చూపిస్తాడు. గుర్తుంచుకోండి, దూరదేశం అంటే అర్థం ఏంటో తెలుసా? అని చెప్పి చాలా దూరం తీసుకెళ్తాడు. దూరదేశం అంటే అర్థం అది, లాంగ్ లాస్టింగ్. మిమ్మల్ని అదే పాపములో ఎక్కువ కాలం ఉంచుతాడు. ఒక్కసారి అన్నవాడు 3 సార్లు అవుతాడు, 3 పోయి 30 సార్లు అవుతుంది, 30 పోయి 60 సార్లు అవుతుంది, తర్వాత అదే జీవితం అవుతుంది. 9th క్లాస్ పిల్లోడు వీడికి అలవాటు పడ్డాడు. వీడంటే తెలుసు కదా, గంజాయికి అలవాటు పడ్డాడు. మా ప్రాంతమే, 9th క్లాస్. ఒక్కసారి టేస్ట్ చేస్తానని చెప్పి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఒక్కసారి అలవాటు చేశారు. ఒకడు ఇంట్లో 2 చెట్లు పెంచుతున్నాడంట, వాడే అమ్ముతున్నాడు. వాడు వ్యాపారం కోసం, వాడి టార్గెట్ అంతా హై స్కూల్ పిల్లలే.
ఆ హై స్కూల్ పిల్లలు కూడా ఎస్సీ కమ్యూనిటీలో ఎక్కువ. అది కూడా తినడానికి తిండి లేని పిల్లలు. నాకు ఏడుపు, కోపం, నాకు గన్నిస్తే కాల్చేద్దామన్నంత కోపం. ఎంతమంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారో తెలుసా? అంత 8th 9th పిల్లలు, మొత్తం ఎస్సీ కమ్యూనిటీ పిల్లలు చదవకుండా, స్కూల్కి వెళ్ళకుండా, క్లాసులు ఎగరగొట్టి వెళ్ళి వనగాలు గంజాయి తాగి, అంత టీచర్ వెళ్తుంటే విచక్షణ కోల్పోతారట. మనకు తెలియదు. దాని తర్వాత నాకు తెలిసిన ఒక అబ్బాయిని అడిగాను, ఏంటి పరిస్థితి అంటే, గంజాయి తీసుకుంటే విచక్షణ కోల్పోతారంట. టీచర్ వెళ్తుంటే 9th క్లాస్ పిల్లోడు కామెంట్స్ చేస్తే ఆ టీచర్ ఏడ్చిందంట క్లాస్లోకి పోయి. అబ్బాయి మాట్లాడినమాట, నా భార్య మాదిరి ఉందిరా ఆమె అన్నాడంట టీచర్ని, ఆమె వినేటట్టు. రీజన్ ఏంటంటే ఇదే. ఒక్కసారి వాడిని పట్టుకొని మాట్లాడితే ఒక్కసారి అని మానుకోలేకపోతున్నాను సార్. మన చర్చికి వచ్చే ఒక ఫ్యామిలీకి సంబంధించిన పిల్లోడే, మానుకోలేకపోతున్నాను సార్. ఎట్లా అలవాటు పడ్డావు? ఒక్కసారని తీసుకెళ్ళారు, బయటికి రాలేకపోతే అల్లాడిపోతున్నారు బయటికి రాలేక. గుర్తుంచుకోండి, వాడు మనల్ని తీసుకెళ్లేది దూరదేశం. అంత త్వరగా నిన్ను బయటికి రానివ్వడు, అంత సులభంగా మానుకోనివ్వడు. మొదట ఒక్కసారే అంటాడు, అందులో పూర్తిగా మునిగిపోయేటట్టు చేస్తాడు. నువ్వు తిరిగి లేవలేనంతగా నిన్ను బానిసగా చేసుకుంటాడు. ఇది 3వ ఎత్తుగడ. వెంటనే రావచ్చు అంటాడు, నువ్వు మానుకుంటావంటాడు, కానీ మళ్ళీ అన్నటికీ బయటికి రానివ్వడం. ఇది 3. 4వది 15వ అధ్యాయం. నేను ముగిస్తాను, ఇది ఒక్క మాట చెప్పి. 15వ అధ్యాయం 17వ వచనం, లేకపోతే 15వ వచనం చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను, కానీ ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. గుర్తుంచుకోండి, సాతాను పాపము యొక్క ముగింపును చూపించడం. పాయింట్ అర్థం కాలేదు కదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సంసోను తన కళ్ళు 2 పోయి తనని చంపుతారని తెలిసింటే దెలీల దగ్గరికి వెళ్ళేవాడా? వెళ్ళాడు. దేవుడు ఏదేను తోటలో నుండి వీరిని బయటికి పంపిస్తానని హవ్వకు తెలిసింటే పండు తినేదా? తినదు. పండు రమ్యతను మాత్రమే చూపిస్తాడు, దెలీల సౌందర్యాన్ని మాత్రమే చూపిస్తాడు, దూరదేశంలో ఉన్న సౌందర్యాన్ని మాత్రమే చూపిస్తాడు. వీడు అక్కడికి వెళ్ళి నేను పందులు తిను పొట్టుతో కడుపు నింపుకోవాలన్న సంగతి ముందే తెలిసింటే వీడు వెళ్ళిండేవాడా? వెళ్ళాడు. అపవాది పాపము యొక్క అంతిమ స్థితిని చూపించడు. నువ్వు చేసిన తప్పు యొక్క చివరి ఫలితం ఉంటుందే, దాన్ని చూపించడు. అది ఎంత ప్రమాదకరమైందో చూపించడు. సౌందర్యాన్ని మాత్రమే చూపిస్తాడు, దాని వెనుక ఉన్న మరణాన్ని చూపించడు. దాని రమ్యతను బాబు వినాలి, దాని రమ్యతను మాత్రమే చూపిస్తాడు, దాని వెనుక ఉన్నటువంటి ప్రమాదాన్ని చూపించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అది ఎంత ప్రమాదకరమైందో. అందులో పడ్డ తర్వాత అర్థమవుతుంది అది ఎంత ప్రమాదకరమైందో. ప్రియ తమ్ముడు, చెల్లి, సోదరుడు, సోదరి, యవ్వన జీవితాల పతనం వెనుక అపవాది యొక్క స్ట్రాటజీస్ ఇవి, ఎత్తుగడలు ఇవి. మేలుకుంటే బాగుపడతారు. అయితే ఇదే 15వ అధ్యాయంలో, టైం లేదు నేను ముగిస్తున్నాను. ఆ చిన్న కుమారుడు, అతని దగ్గర ఉండే ఒకే ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? తండ్రి మంచితనాన్ని జ్ఞప్తికి చేసుకొని, దేవుని మంచితనాన్ని అర్థము చేసుకొని తిరిగి వచ్చాడు. వినాలి, ఇతను జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇతనికి తండ్రి ప్రేమ గురించిన ఒక మంచి అవగాహన ఉంది. సండే స్కూల్లోనే దేవుని గురించి మీరు విన్నారు.
గుర్తుంచుకోండి, మనము ప్రభువును ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనం దూరం అయ్యే అవకాశం అంత తక్కువ ఉంటుంది. ఇందులో ఉన్న మాధుర్యం మనకు అర్థమైతే బయట ఉన్నటువంటి బిటర్నెస్ మనకు ఈజీగా తెలిసిపోతుంది. అందుకని గుర్తుంచుకోండి, ఒకవేళ వింటున్నారా, ఒకవేళ ఎవరైనా ఈ మధ్యాహ్న కాలం ఆ పతనావస్థలో ఉంటే, పతనమై జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఎవరైనా యవనస్తుల్లో ఉంటే, మీ శరీరాలు పాడైపోయాయా, మీ దేహాలకు మలినం అంటించుకున్నారా, తప్పు చేశారా, పాపంలో ఉన్నారా, అయితే మీకు ఒక పరిష్కారం ఉంది. ఈ తండ్రి ఎంత నమ్మకమైన వాడంటే, మీరు తిరిగి వచ్చి మీ తప్పును ఒప్పుకుంటే ఆయన మరలా మిమ్మల్ని క్షమించి చేర్చుకుంటాడు. అపవాది పతనం చేస్తాడు, దేవుడు పునరుద్ధరిస్తాడు. అపవాది నాశనం చేస్తాడు, దేవుడు తిరిగి నిన్ను నిర్మిస్తాడు. కొత్త వ్యక్తిగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. ఈ మధ్యాహ్న కాలం 4 విషయాలు ఒకటి గుర్తుంచుకోండి. మీరు ఏదైనా పొరపాటు చేసే ముందు అపవాది ఎత్తుగడలు 4. ఒకటేంటి చెప్పండి? ప్రస్తుత స్థితిని అసంతృప్తిగా, సంతృప్తికరమైన స్థలాలను అసంతృప్తికరమైన స్థలాలుగా చూపిస్తాడు. అసంతృప్తి కలిగించే వాటిని సంతృప్తికరంగా చూపిస్తాడు. దేవుని మన సన్నిధి, మందిరం, వాక్యం, బైబిల్, తల్లి, తండ్రి, ఇందులో ఏమీ లేదంటాడు, బయట చాలా ఉందంటాడు. కానీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏమీ ఉండదు, ఇల్లే శ్రేష్టమని. రెండవది, నీ కోరికను నెరవేర్చుకోమని, వెంటనే నెరవేర్చుకోమని ఒత్తిడి చేస్తాడు. ఆలోచించనివ్వడం, వివేచించనివ్వడం, వెంటనే చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇప్పుడే చెయ్యి అని ఒత్తిడి చేస్తాడు. 2, 3 చెప్పండి గట్టిగా. నీవు అనుకోనంత దూరంగా తీసుకెళ్తాడు. కానీ వాడు ఏమని ప్రామిస్ చేస్తాడు? వెంటనే రావచ్చు అంటాడు, ఇట్లా చేసి తిరిగి వెంటనే వచ్చేయంటాడు. కానీ నీవు అనుకోనంత దూరంగా తీసుకెళ్తాడు, నువ్వు మళ్ళీ రావడం చాలా కష్టం. 4th పాయింట్, పాపం యొక్క ముగింపును, అంతిమ స్థితిని చూయించడు. ఈ విషయాలు మీకు అర్థమైతే అపవాది యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకొని యవన జీవితాలని పాడు చేసుకోకుండా, ఒకవేళ పాడు చేసుకున్నా ప్రభు దగ్గరికి తిరిగి వస్తే ఆయన పునరుద్ధరిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఎవరైనా పతనమైన స్థితిలో ఉంటే, యవనస్తులుగా ఉండి జీవితాల్ని పాడు చేసుకుంటే, బ్రతుకుల్ని నాశనం చేసుకుని ఉంటే, ఈ మధ్యాహ్నమైన ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించమని, మేలు కలుగు చేయమని, ఈ సాయంకాలపు ప్రయాణంలో మీ సన్నిధి మాకు దయచేయమని మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.